ఐక్యవేదిక, రైతు సమన్వయ సంఘాలు, అదేవిధంగా కలిసి వచ్చేటువంటి స్వతంత్ర సంఘాలు, ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలని నిరసిస్తూ ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా కూడా సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించి ఆ సమ్మె జయప్రదంలో భాగంగా ఈ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజల్ని, కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని మొత్తం కూడా ఈ సమ్మె యొక్క ప్రాధాన్యత తెలియజేసే విధంగా ఈ సమ్మె మనం ఎందుకు చేస్తా ఉన్నాం, ఈ సమ్మె చేయవలసినటువంటి ఆవశ్యకత ఏంది అనేటువంటిది ప్రజల్లోకి తీసుకుని పోయే విధంగా ఈ రోజు నుంచి రేపు ఎల్లుండు 3 రోజుల పాటు ఈ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలని, గ్రామాలని, పట్టణాలని కవర్ చేస్తూ ఈ యొక్క ప్రచార జాతాన్ని ఈరోజు గుంటూరు నగరం దర్గా సెంటర్ నుంచి ప్రారంభించుకుంటా ఉన్నాం. ఈ యొక్క ప్రారంభ సభలో పాల్గొన్నటువంటి కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున ఏఐటీయూసీ గుంటూరు జిల్లా పక్షాన విప్లవం తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ఈరోజు మనం చూస్తా ఉన్నాం, పార్లమెంట్ లో ఈ దేశానికి సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు దేనికి జరుగుతూ ఉన్నాయో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి, కార్మికులకు సంబంధించి, అత్యధికంగా ఉన్నటువంటి రైతాంగం సంబంధించి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు, జీవన గతులు మెరుగుపడడానికి ఉండేటువంటి ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో అవి పూర్తిగా కార్పొరేట్ సంస్థలు, బడా బడా ప్రైవేటు వ్యక్తులు వాళ్ళ యొక్క ఆస్తుల్ని పెంచుకునే విధంగా వారి యొక్క ఉన్నటువంటి వందలాది కోట్లని వేలాది కోట్లకి మార్చే విధంగా ఉన్నటువంటి యొక్క బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అత్యంత నిస్సిగ్గుగా కేంద్ర మంత్రులు చెప్తా ఉన్నారు, ఈ భారతదేశంలో సంపదను సృష్టించేది కేవలం కార్పొరేట్ వ్యక్తులు, కంపెనీలు, కార్మికులు, శ్రామికులు కాదని చెప్పేసి నిండు పార్లమెంట్ లో చెప్పేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్తా ఉన్నారు, ఈ భారతదేశంలో ప్రజలు ఎవరు కూడా నిరుపేదలు లేరు, వారు పేదల్లాగా నటిస్తా ఉంటారు, వాళ్ళు బంగారం, వెండి, ఇల్లు మొత్తం కూడా కూడగట్టుకుంటా ఉంటారు, కానీ నిరుపేదలాగా నటిస్తున్నారని చెప్పేసి అత్యంత నీచంగా, దారుణంగా మాట్లాడేటువంటి పరిస్థితులు మనం, దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు రైతులు, కార్మికులు మొత్తం కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు, బతుకులు నిర్వహిస్తా ఉన్నారు. ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి అత్యధికంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఎంపీలు కేవలం కార్పొరేట్ వ్యక్తులకి అనుకూలంగా ప్రవర్తిస్తా ఉన్నారు, వారికి అనుకూలమైనటువంటి చట్టాలు చేస్తా ఉన్నారు, వారికి అనుకూలమైనటువంటి తీర్మానాలు చేస్తా ఉన్నారు. నూతనంగా తీసుకొచ్చినటువంటి 4,000 కోట్లకు సంబంధించి, అదేవిధంగా రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 3 నల్ల చట్టాలకు సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కార్మికులు ఆకలి చావకూడదని చెప్పి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ 1 ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీలు, కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించిన ఎంపీలు ఐక్యంగా ఒక నిర్ణయం తీసుకొని ఆకలి చావకూడదని చెప్పి, వలసలు పోకూడదని చెప్పేసి ఆనాడు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. దాన్ని కూడా తొంగలో తొక్కుతూ పూర్తిగా మారుస్తూ ఈరోజు శ్రీరామ్జీ పేరుతో ఆ చట్టాన్ని మార్చేశారు. కేవలం కార్పొరేట్ కి అనుకూలమైనటువంటి యొక్క ప్రభుత్వ వ్యతిరేకంగా జరిగేటువంటి ఈ యొక్క సమ్మెలో మనం పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. అన్ని రకాల, అన్ని వర్గాల కార్మికుల్ని, శ్రామికుల్ని, ప్రజల్ని మమేకం చేసుకుంటూ ఈ నెల 12వ తేదీన ఈ గుంటూరు నగరంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి ప్రారంభమైనటువంటి గొప్ప కార్మిక ప్రదర్శనలో మనందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క ప్రారంభ సమావేశంలో పాల్గొనే మీ అందరికీ మరొక్కసారి పేరున విప్లవం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కాంగ్రెస్